ఫైర్ యాక్సిడెంట్ ఉండగానే ఫస్ట్ మనం ఏం చేయాలి? మీరు ఒక్కరే ఉన్నారు, రెస్క్యూ చేయడానికి ఎవరు టీం లేదు. సో ఫస్ట్ యూ నీడ్ టు కాల్ అంబులెన్స్. ఫస్ట్ మన పేషెంట్ పక్కన తీసుకున్నా మీరు ఆ పేషెంట్ ని ఫస్ట్ సీన్ సేఫ్టీ, అంటే ఇప్పుడు ఫైర్ ఎక్కడైతే అవుతుంది యాక్సిడెంట్ దాని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళాలి, ఎక్కడైతే పేషెంట్ సేఫ్ అవుతుంది. ఇఫ్ కేస్ పేషెంట్ బోర్లో పడిపోయి ఉన్నారనుకోండి, ఫస్ట్ పేషెంట్ సుపైన్ పొజిషన్ లో తీసుకెళ్ళాలి. ఓకేనా? ఏ పొజిషన్ అందరూ స్ట్రైట్ గా పడతారని రూల్ లేదు కదా. సో ఫస్ట్ సుపైన్ పొజిషన్ తీసుకురావాలి. అండ్ కింద సర్ఫేస్ అన్ఈవెన్ గా ఉండకుండా చూసుకోవాలి. ఈవెన్ అంటే ప్లేన్ సర్ఫేస్ కానీ హార్డ్ సర్ఫేస్ కానీ ఉండాలి. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్ గా మీ ముందే బయట కాల్ చేస్తున్న తర్వాత ఫర్ డే అంబులెన్సెస్ అంతే. సో మీరు చెప్పినట్టు యాజ్ యూజువల్ గా రెస్పాన్స్ చూస్తారు అన్నమాట. సో పేషెంట్ ని హలో హలో ఎలా ఉన్నారు అని చెప్పేసి లోకల్ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత పేషెంట్ యాజ్ యూజువల్ గా రెస్పిరేషన్ జస్ట్ రికాయిల్ అవుతున్నారు. అండ్ ఈ మూడు ఇంకొకటి మనం పల్సేషన్ చెక్ చేసే ముందు బ్రీతింగ్ మనకి నోస్ ఆర్ మౌత్ నుంచి లోపలికి వెళ్తుంది కాబట్టి రెస్పిరేషన్స్ వెళ్ళాలంటే ఒక పొజిషన్ అంటూ ఉంటుందండి హెడ్కి. ఓకేనా? దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే హెడ్ టిల్ట్, పేషెంట్ కి తల బ్యాక్ సైడ్ టిల్ట్ చేసి ఉంచాలి. అండ్ చిన్ లిఫ్ట్, చిన్ పైకి ఉండాలి. అప్పుడు బ్రీతింగ్ సర్క్యులేట్కి వెళ్తుంది. పేషెంట్కి ఇలా అంటే ఫ్లెక్స్ చేసి ఉన్న నెక్ ఈ లోపల ఏమవుతుందంటే ట్రేకియా లోపలికి గాలి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో పేషెంట్కి ఏమైనా మౌత్లో ఏమైనా మెటీరియల్ ఉందా, చోకింగ్ మెటీరియల్ ఏమైనా ఉందా, ఏదైనా ఉందా అని చెప్పేసి సో చూసుకుని పేషెంట్కి హెడ్ టిల్ట్ చేసి అండ్ చిన్ లిఫ్ట్ చేయాలి. చిన్ లిఫ్ట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా ఇది సెంట్రల్ ట్రేకియా అండి. ఓకేనా? ఈ ట్రేకియా నుంచి నేను చెప్పినట్టు 2 ఫింగర్ బ్రెత్ చూసుకుని ఇక్కడ గ్రూవ్ ఉంటుంది. మన అందరికీ మీరు పాల్పేట్ చేయగలరు. ఓకేనా? ఈ సెంటర్ విండ్ పైప్ నుంచి ఒక 2 సెంటీమీటర్ పక్కకి గ్రూవ్ ఉంటుంది. ఓకేనా? ఈ గ్రూవ్ లోపల మీరు ఇలాగా ప్రెస్ చేస్తే 3 ఫింగర్స్ తో యూ కెన్ సీ ద పాల్పేషన్. ఓకేనా? అక్కడ మీకు పల్సేషన్ అందుతుందా లేదా. ఓకేనా? సార్ అన్నట్టు రెస్పిరేషన్ అందితూ మీకు పల్స్ అందకపోయినా అసలు రెండు తెలియకపోయినా ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ అంటే 10 seconds కన్నా ఎక్కువ టైం తీసుకోకూడదు. యూ షుడ్ స్టార్ట్ సిపిఆర్ యాజ్ యూజువల్ గా. ఇదిగోండి ఈ స్టర్నమ్ మీరు టచ్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్ లో ఒక బోన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ పై నుంచి ఇలా ఫీల్ అవుతే ఇక్కడ నుంచి ఎముక కనిపిస్తుంది. ఈ సెంటర్ పార్ట్ లో సింగిల్ బోన్ ఉంటుంది. ఇది లాస్ట్ ఎడ్జ్ ఎక్కడ ఉందని ఇక్కడ ఉంటుంది, మీరు టచ్ చేయగలరు. ఆ కింద నుంచి అంతా నార్మల్ గా మీకు అబ్డోమెన్ తగ్గుతుంది. లాస్ట్ ఎడ్జ్ ఎక్కడైతే బాడీ ప్రాబ్లమ్స్ ఉంటుందో ఆ బాడీ ప్రాబ్లమ్స్ ఈ పేషెంట్ అనుకోండి ఇక్కడ బాడీ ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి 2 ఫింగర్ బ్రెత్ తీసుకుని ఇక్కడ సార్ అన్నట్టు హీల్ అండి. ఇక్కడ ఈ చేతి నుంచి ఈ డామినెంట్ పార్ట్ ని మీరు ఏదైతే డామినెంట్ హార్ట్ ఒక లెఫ్ట్ ఉంటుందో ఒక రైట్ ఉంటుంది. సో ప్లేస్ యువర్ డామినెంట్ హ్యాండ్ పెట్టిన తర్వాత రెండో హ్యాండ్ తో ఈ ఇంటర్ డిజిటల్ గా లాక్ చేయండి. ఓకేనా? ఇంటర్గా లాక్ చేసి సో పొజిషన్ చాలా మంది ఏం చేస్తారంటే ఇలా బ్యాక్ నుండి ఇలా చేసేయడం అలా చేస్తారు. సో ప్రాపర్ పొజిషన్ ఏంటంటే నీ ఆల్మోస్ట్ అడ్జసెంట్ గా పేషెంట్ ఈ యాంగిల్లో ఉండాలండి. అండ్ షుడ్ అబౌవ్ ద పేషెంట్ మాట. ఈ యాంగిల్లో ఉంటేనే మీరు 90 degrees మాట. సో ఈ యాంగిల్ 90 ఉండాలి. అండ్ ఈ లాకింగ్ సిస్టమ్ కూడా మీరు ఎక్కువ ఇలా ప్రెషర్ లా పెడితే ఎల్బోస్ బెండ్ అయిపోతే మాత్రం మీరు ఎంత ఎఫెక్టివ్ గా సార్ అన్న 2 inches ఆ 5 centimeter కింద వెళ్ళాలి కదా, అంత ప్రెషర్ ఇవ్వలేదు. మీరు ఎంత నొక్కినా సరే మీ బరువు ఇక్కడ నుంచి డైవర్ట్ అయిపోతుంది. సో మీ షోల్డర్ నుంచి వచ్చి బరువు కంప్లీట్ గా టార్క్ అప్లికేషన్ లో కిందకి రావాలి అంటే కనుక దిస్ షుడ్ బి అరౌండ్ 90 degrees. సో ఇలా ఉన్న తర్వాత చెస్ట్ కింద నొక్కిన తర్వాత రీకాయిల్ టైంకి ఇవ్వాలి. ఓకేనా? ఒకేసారి ఏదైనా చేసినా సరే మనకి బ్లడ్ పంపింగ్ హార్ట్ నుంచి బయటికి రావడానికి పంపింగ్ యూ షుడ్ గివ్ సమ్ ఎలాస్టిక్ రికాయిల్ టైం. ఆ టైం లేకుండా మనం మన దగ్గర బలం ఉంది కదా అని చెప్పేసి కంటిన్యూస్ గా అలా చేయకూడదు. ఓకేనా? వన్స్ యూ గివ్ ప్రెషర్ కొంచెం టైం ఒక సెకండ్ అంటే 30 seconds అలా ఇస్తే మీరు అట్లీస్ట్ మిల్లీ సెకండ్స్ చెస్ట్ మీద రికాయిల్. అలాగా మీరు సింపుల్ గా క్యాల్కులేట్ చేయాలంటే అరౌండ్ మనం 15 seconds లో 30 కంప్రెషన్స్. మీకు ఏం చెప్పాను 30:2. సో సింపుల్ గా లెక్కాలంటే మీరు స్టాప్ వాచ్ ఆ టైంలో కుదరదు. నార్మల్ గా రఫ్ గా చెప్తున్నాను 15 seconds లో 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్ ఇచ్చినండి ఇంకొక వేరే వాళ్ళు మీతో పాటు అడ్జస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ వాళ్ళు యాజ్ యూజువల్ గా 2 breaths ఇస్తారు. ఓకేనండి? లేదు మీరు ఒక్కరే ఉన్నారు అంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ గివ్ 30 చేసేసి జస్ట్ ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి అగైన్ యూ షుడ్ డూ. ఓకేనా? అలాగా 5 seconds అండి. 5 into 30 అంతా 150 cycles. 150 సార్లు ప్రెస్ చేసిన తర్వాత అగైన్ మీరు ఒకసారి రెస్పాన్స్ చూస్తారు. బ్రీతింగ్ అవుతుందా, మళ్ళీ లేదు పల్స్ చూస్తాం.